హరిహర వీరమల్లు మూవీని పైరసీ చేశారని పోలీసులకు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. ఐబొమ్మ మూవీ రూల్స్ లో హరిహర వీరమల్లు ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ డీఎస్పీ భక్తవత్సలంకు ఫిర్యాదు చేశారు. ఐబొమ్మ మూవీ రూల్స్ నుంచి సినిమాను తొలగించాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అనే మూవీకి సంబంధించిన వీడియోను ఐబొమ్మ మరియు మూవీ రూల్స్ అనే వెబ్సైట్స్లో పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టారని చెప్పేసి దానివల్ల సినిమాకు భారీ నష్టం జరుగుతుందని, అట్లా పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టిన మూవీ రూల్స్ మీద, తర్వాత ఐబొమ్మ అనే వెబ్సైట్స్ మీద తగిన చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా 3 రోజుల క్రితమే మా డిప్యూటీ సీఎం, మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలై మనంతా చూస్తున్నాం. ఆ చిత్రం విడుదలైనప్పటి నుంచి వైసీఎం పేటీఎం కూలీలు, వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకి ఎంతో కష్టపడి వాళ్ళు సమస్యలు తీర్చినట్టు బిల్డప్లు ఇచ్చుకొని సినిమాల మీద పడ్డారు. ఆఖరికి వాళ్ళ బ్రతుకులు సినిమాలు రివ్యూలు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ప్రతిపక్ష హోదా ఇట్లా ఇవ్వలేదు కాబట్టి సినిమాల మీద రివ్యూలు చేసుకుని, సినిమాల మీద సోషల్ మీడియాలో కానీ సినిమాల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే స్థాయికి వాళ్ళ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు దిగజారిపోయిన స్థాయికి వెళ్ళిపోయారు. ఈరోజు ఏకంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక సినిమాని తీసి ఆ సినిమాని 2 వెబ్సైట్లో పెట్టి హెచ్డి ప్రింట్ ద్వారా ఆ సినిమాని టెలికాస్ట్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోమని చెప్పి ఈస్ట్ డిఎస్పీ గారు కోరాం. కరెక్ట్గా 3 రోజుల క్రితమే మా డిప్యూటీ సీఎం, మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు